మనకి శ్రీ వెంకటేశ్వరావతారం గురించి చెప్తూ ఒక మాట అంటారు. కలిబాధ మాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ కరుణావతారము కలలోనను మరువరాదు కంజదళాక్ష అంటారు. ఆయన ఈ కలియుగంలో అవతార స్వీకారం చేసి శ్రీ వెంకటేశ్వరుడిగా రావడానికి ప్రధానమైన కారణమేది అంటే కలి యొక్క బాధ మాన్పడం. కలిబాధ మాన్ప తిరుమల కలియుగ వైకుంఠమనగ గైసేసిన మీ సలలిత కరుణాహృదయము కలలోనను వరువరాదు కంజదళాక్ష. అపారమైనటువంటి కారుణ్యంతో వచ్చి ఆ వెంకటాచలంలో ఆనందనిలయ విమానంలో పద్మపీఠం మీద నిలబడి మహానుభావుడు మనందరినీ కూడా అలా అనుగ్రహిస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలు స్వీకరించారు. ఆ అవతారాలలో మళ్ళీ దశావతారాలు ప్రశస్తి. అందులో వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అంటారు. అన్ని అవతారాలు ఆయన అవతారాలే. కానీ మిగిలిన అవతారాలకి శ్రీ వెంకటేశ్వర అవతారానికి చాలా పెద్ద వ్యత్యాసం ఒకటి ఉంటుంది. ఎందుచేత అంటే ఆయన ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మగా ఉన్నప్పుడు ఒక ప్రతిజ్ఞ చేశాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళు నిరంతరము నన్నే మనసులో స్మరించడానికి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు, విశ్వమునందు విశ్వనాథుణ్ణి దర్శనం చేసేటటువంటి లక్షణం ఉన్నవాళ్ళు, సాధుపుంగవులైనటువంటి వాళ్ళు, నన్ను ఒక రూపంతో చూడాలి అని వాళ్ళు సంకల్పం చేస్తే వాళ్ళు ఏ రూపంగా నన్ను చూడాలని అనుకుంటున్నారో అటువంటి రూపాన్ని స్వీకరించి నేను ఈ భూమి మీదకి దిగి వస్తూ ఉంటాను అన్నాడు. భాగవతుల కోసం రావడం మొట్టమొదటి లక్షణం. అనుషంగికం వినాశాయ చ దుష్కృతాం. ఎవరైతే ధర్మమునకు వ్యతిరేకమైనటువంటి జీవితంతో ఉంటారో, ధర్మాన్ని పాడు చేసేటటువంటి జీవనంతో ఉంటారో అటువంటి వారిని నిర్జించడం ఆ అవతారము యొక్క ప్రయోజనం. అందుకే మీరు ఏ అవతారం చూడండి భక్తరక్షణ ప్రధానమై ఉంటుంది. భక్తరక్షణ అనేటప్పటికీ పక్కన ఆ భక్తులను చెనకడానికి ప్రయత్నం చేసినటువంటి భగవద్ విరోధ స్వభావము కలిగినటువంటి వారిని నిగ్రహించడము కూడా అనుషంగికమైనటువంటి ప్రయోజనంగా ఉంటుంది.